సోదరులారా, మీరు ఇంకొకరు కూడా ఆలోచించాలి. అప్పుల పాలైన మన రాష్ట్రం ఈ రోజు పరిస్థితిలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో ఉంది. రేపు ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకో మన కష్టాలు పోతాయా పోవా? టైంకు జీతాలు వస్తాయా రావా? రైతు బంధు వస్తుందా రాదా? పెన్షన్లు వస్తాయా రావా? మరి ఈ కష్టాలు పోవాలంటే మనం బీజేపీ పార్టీ అధికారం రావాలన్నా వద్దా? మరి మునుగోడులో గెలిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా? నిజంగా చెప్పండి, మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గెలిస్తే నెల రోజులైన గవర్నమెంట్ ఉంటుందా? పడిపోతుందా టీఆర్ఎస్ ప్రభుత్వం? పక్కా పక్కా 100% నెల రోజులపై టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది. కేసీఆర్ కుటుంబం దోసుకున్న అవినీతి సొమ్మంతా బయటకు వస్తుంది. దోసుకున్న సొమ్మంతా కక్కిచ్చి జైల్లో పెట్టే బాధ్యత మాది అని చెప్పి అమిత్ షా గారు నాకు మాట ఇచ్చారు. ఆ రోజు ఏం చెప్పిండు? మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, కేసీఆర్ ని గద్దె దింపే బాధ్యత నాది అని చెప్పిండా? నేనేం చెప్పినా మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది నాకు. నా ప్రజలంటే నా ప్రజలే నాకు ధైర్యం, నా బలం. నేను తప్పు చేసే మనిషిని కాదు. ఎవరో బిడ్డనోరు నా మీద అనవసరంగా అమ్ముడు పోయే అని చెప్తున్నారు, కానీ మా ప్రజలు నన్ను నమ్మరు. ఎందుకంటే అమ్ముడు పోయే వ్యక్తి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వచ్చి యుద్ధం చేస్తామని చెప్పి అంత ధైర్యం ఎవరికి ఉండదు. ఉంటుందా? తప్పు చేసిన అయితే మీ దగ్గరికి వస్తానా? అమ్ముడు పోయిన అయితే మీ దగ్గరికి వస్తానా? సోదరులారా, మీరు ఆలోచన చేయండి, తిప్పి కొట్టండి. దమ్ముంటే రాజకీయంగా రమ్మని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఉండదు. కేసీఆర్ ముడి మీద తప్పిండా లేదా? మన మునుగోడు ఎందుకు మీటింగ్ పెట్టిండు? మనకంటే ముందు ఒక రోజు మన మీటింగ్ 3 లక్షల మంది వస్తే టీఆర్ఎస్ మీటింగ్ 30,000 మంది వచ్చిరట. 10 రెట్లు ఎక్కువ వచ్చారు. మనం ప్రతి ఊరికి 10 బండ్లు పంపిస్తే ఊర్లలో 30 బండ్లు పంపించాలి, మేము రాజగోపాల్ రెడ్డి కోసం వస్తామని చెప్తున్నట. అవునా లేదా? అసలు గ్రౌండ్ దాకా మన పోలీసు వాళ్ళు గ్రౌండ్ దాకా పోలించారు మన జనాన్ని. 1,00,000 మంది బయట కూర్చున్నారు. అమిత్ షా అన్న నాతోటి హెలికాప్టర్కి వెళ్ళి చూస్తే గ్రౌండ్ లో చారాన ఉంటే బయట 12 మంది జనం కనబడ్డారు. ఎక్కడ జనం అని అంటుండు. హైదరాబాద్ లో పెట్టిన రాని జనం ఒక నియోజకవర్గంలో పెడితే మునుగోడుతో పాటు తెలంగాణ కదిలిన మాట వాస్తవా కాదా సోదరులారా? అంటే మునుగోడు దెబ్బకు ఇట్లా కేసీఆర్ ఫామ్ హౌస్ అనుకుని నిజంగా పడతలేదు, భయపడతలేదా? మరి భయపడకపోతే మన వచ్చి కనీసం టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పి కూర్చున్న ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పిపోయిందా? ఎందుకు చెప్తలేడు? ఇక్కడ ఉన్నది ప్రజలు, మునుగోడు ప్రజలు. రాబిడాని చూసుకుందాం, మేము గెలిపించిన ఎమ్మెల్యేను అవమానిస్తామా, ఈసారి నీ సంగతి తెలుసుకుంటాం అని చెప్పి మునుగోడు ప్రజలు అని చెప్పి సర్వే చేయించుకుంటే కేసీఆర్ రిపోర్ట్ వచ్చేసింది. సర్వేలో రిపోర్ట్ వచ్చిందంట. నేనేమని చెప్పింది తెలుసా? ఈ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళు నీ బఫున్ గాన్ని ఎందుకు పెడతావు? దమ్ముంటే నువ్వేరా చూసుకుందాం కేసీఆర్ అవుతున్నా. దమ్ముంటే నువ్వురా. ఈ పోరాటం నాది కాదు. నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నా పదవిని రాజీనామా చేసిన. రాబోయేది మునుగోడు ప్రజల విజయం. మునుగోడు ప్రజలు తెలుసుకుంటారు. మా మునుగోడు ప్రజల్ని గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్ కు ఆమె దూరంలో ఉంటే మా గ్రామాలలో ఎందుకు అభివృద్ధి జరగలేదు? నీ కొడుకు అల్లుడు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో 1,000 కోట్ల రూపాయలు పోయినప్పుడు మా మునుగోడుకు ఎందుకు అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదు? మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తారా లేదా? లేకపోతే వాళ్ళు పెట్టేవాళ్ళు నమ్ముడు పోదామా? సోదరులారా, మునుగోడు ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెడతారా? అమ్ముకుంటారా? వాడిచ్చే పైసలకు. నాకెవరో చెప్పారు మొన్న, ఒక పెద్ద ఆయన అన్నాడు, రాజగోపాల్ రెడ్డి నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు బాగా ధైర్యం చేస్తున్నావు. మరి నిజంగా నేను కేసీఆర్ దగ్గర 1,000 కోట్లు, లక్షల కోట్లు అవినీతి సొమ్ము ప్రాజెక్టులు సంపాదించింది ఉన్నది, ఆ పైసలతో గెలుద్దామని చూస్తుండు, నిన్ను గెలవనిస్తాడా అన్నాడు. ఇంటికో కిలో బంగారం ఇచ్చినానని కేసీఆర్కి ఓటేరు మునుగోడు ప్రజలని చెప్పిన. ఇంటికో కిలో బంగారం ఇచ్చినా సరే
8.5 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రికి ఓటేరు, ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తిని కాబట్టి నా కోసం కాదు వాళ్ళ కోసం గెలిపించి నన్ను గెలిపిస్తారు, బీజేపీ పార్టీని గెలిపిస్తారని చెప్పిన. సోదరులారా, మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఇంకా ఉల్టా ప్రచారం చేస్తున్నారట నా మీద. పైసలతోటి రాజగోపాల్ రెడ్డి కొందామని చూస్తున్నట. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత మీ అందరి తరఫున తెలంగాణలో కొట్లాడినా, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా, 8.5 కేసీఆర్ దగ్గర కొట్లాడుతున్నా, నన్ను ఆర్థికంగా దెబ్బతీసి నేను పార్టీ మారినందుకు నన్ను ఇబ్బంది పెట్టి కష్టాల పాలైంది నేనా? అధికారం ఉండి లక్షల కోట్లు దోసుకుని వాళ్ళ దగ్గర ఉన్నాయా? డబ్బులు నా దగ్గర ఉన్నాయా? నేను అధికారంలో ఉన్నానా 13 ఏళ్ళని ఎప్పుడైనా? 2009 తర్వాత 5 ఏళ్ళేమో తెలంగాణ కోసం కొట్లాడినా. 2014 తర్వాత ఎంపీ ఓడిపోయినా, ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గెలిచాం, ప్రజాపక్షాన ప్రజల కోసం కొట్లాడుతున్నా. నేను ఎప్పుడన్నా నేను మంత్రి పదవిలో ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నానా? నేనేమన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పుడైనా డబ్బు సంపాదించినట్టు మీరు ఎప్పుడన్నా విన్నారా? కూసుకుంటే ప్రధానరెడ్డి పైరవి చేసుకుంటాడు. నేను చేసినా? ఎవరికన్నా ఫోన్ చేసి ఒక భూమిలో ఒక పైరవి ఎప్పుడన్నా చేసినట్టు ఎప్పుడన్నా రాజగోపాల్ రెడ్డి విన్నాడా? కష్టపడి సంపాదించిన పైసలు 30 ఏళ్ల నుంచి పెట్టిన సంస్థ మా అమ్మ పేరు మీద, అక్కడ సంపాదించిన పైసలు తీసుకొచ్చి ఈ పేదోళ్ళకు దానం చేస్తున్నా. కానీ ఎక్కడ కానీ తప్పు చేసినట్టు మీరు ఎప్పుడన్నా చేస్తున్నా? ఎక్కడైనా విన్నారన్న మాట? నేనంట పైసలు పంచిపెట్టి గెలుస్తానంట, బదనాలు చేస్తారు. నేనేమంటున్నంటే, దోసుకున్న సొమ్ము, అవినీతి సొమ్ము మీ దగ్గర చాలా ఉంది కదా, అది మున్గోడ్ల ప్రజలకి ఇవన్నీ తీసుకుంటారు. ఇంటికో ₹1,00,000 తక్కువ ఇస్తే తీసుకోవద్దు. మళ్ళీ మీరు కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఓటేమని వస్తారు, ఓటేమని వస్తారు టీఆర్ఎస్ రాగా. వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి? మీరు 8.5 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుల భూములల్లా ఇసుక మాఫియా, గ్రనేడ్ మాఫియా, దరి మాఫియా ఎక్కడ సంపాదించిన ఎన్ని కోట్లు ఎక్కడ పెట్టుకున్నారు? మాకు ఇంటికో ₹1,00,000 ఇస్తే ఓటేస్తాం, లేకపోతే ఏమని చెప్పి చెప్తారా? అది దోసుకున్న సొమ్మే కదా, కష్టపడ్డ సొమ్ము కాదు కదా. కష్టపడ్డ సొమ్ము రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చి రూపాయి ఇచ్చినా ఒకటే, దోసుకున్న సొమ్ము వారు తీసుకొచ్చి ₹100 ఇచ్చినా ఒకటే కాదా? అవునా? అది దోసుకున్న సొమ్ము, నేను కష్టపడ్డ సొమ్ము. నా కొడుకు కష్టపడుతుంది, మా కంపెనీ నడిపిస్తుండు, వేరే రాష్ట్రాల్లో నడుస్తుంది కంపెనీ. సంపాదించిన దాంట్లో ₹10 సంపాదిస్తే ₹5 తీసుకొచ్చి మునుగోడు ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాం. సంపాదించిన దాంట్లో రూపాయి సంపాదిస్తే 10 పైసలు దానం చేయండి చూసినా, కానీ రూపాయల ఆటన దానం చేయండి చూసినరా? అప్పు చేసి కూడా మీకు కష్టాలు ఉన్న పేదలకు తీసుకొచ్చి ఇచ్చిన నేను. అప్పు చేసిన దగ్గర లేకపోతే నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం కష్టపడ్డా నేను. కానీ అవినీతి పని కానీ, తప్పుడు పని కానీ ఎప్పుడు చేయలే. నా ప్రాణం పోయినా చేయను. రాజకీయాల్లో ఉన్నంత వరకు నిజాయితీగా పనిచేస్తా, ఆదర్శంగా ఉంటా. నైతిక విలువలతో నా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని సచ్చినా ప్రాణం పోయినా చేయను అని చెప్పి నారాయణపూర్ సభలో, నారాయణపూర్ మీటింగ్ లో మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోడు, తప్పుడు పని చేయడు. అవసరమైన రాజకీయాలు విరమించుకుంటా. డబ్బు రాజకీయం, కుళ్ళు రాజకీయాలు, కుటుంబ రాజకీయం అయితే అవుతుంది, పోటీ కూడా చేయగానే నేను తప్పుడు పనులు చేసి సంపాదించిన సొమ్ముతో మీ దగ్గరికి రాను. కష్టపడి సంపాదించింది సహాయం చేస్తా. పదవి లేకున్నా కానీ మానవత్వంతో కష్టాలు ఉన్న పేదవాళ్ళ ఇంటికి పోతా. కానీ నేను రాజకీయాల కోసం, పదవుల కోసం తప్పు చేసే వ్యక్తిని కాదు. ఒక్కడే సోదరులారా, మీకు ఆఖరిగా చెప్తున్నా లాస్ట్కు, నా ఆవేదన, నా ఆవేశం, నా బాధ, నా ఆక్రోశం. తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన జరుగుతుంది, ఒక నియంత్రణగా పరిపాలిస్తే కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ప్రజలు రేపు మీరిచ్చే తీర్పు తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మీరిచ్చే ఓటు, ప్రతి ఓటు చరిత్ర నిలిచిపోయి మీరు చరిత్రకారులు రావాలని చెప్పి, చరిత్రలో నిలిచిపోయే విధంగా మునుగోడు ప్రజలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న సోదరులు. అదేవిధంగా సోదరులారా, లాస్ట్ ఈ రాచకొండ భూముల గురించి, గిరిజనుల గురించి అసెంబ్లీలో మాట్లాడినాం, చాలా మంది మాట్లాడినాం. గ్రామాల్లో వేయించడం, పోడు భూములు తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి వాళ్ళు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్న వేల కోట్ల, లక్షల కోట్ల భూములు సీమాంత పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఇస్తుంది ఆధారము. పాపం పేదరికంలో ఉన్న గుట్టలెమ్మడి, చెట్లెమ్మడి ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు చేసుకుని బతికేటోళ్ళని ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కేసులు పెట్టి, బొందలు దోమి, ఫెన్సింగ్ చేసి
పోనీయకుండా ఆ భూమిలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్కి మానవత్వం లేదా, హృదయం లేదా నాకు అర్థమైతే లేదు. ఎంతో మంది గిరిజనులు ఏడుస్తున్నారు. నేను అధికారులతో మాట్లాడిన చాలాసార్లు చెప్పినా మళ్ళీ వచ్చి సతాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సోదరులారా, నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో నవంబర్లో అయిపోతే డిసెంబర్లో గవర్నమెంట్ పడిపోతే కొత్త ప్రభుత్వం రాగానే గిరిజనులకు పోడు భూములకు న్యాయం చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. నేను సోదరులారా, తెలంగాణ మొత్తం మునుగోడు వైపు చూస్తుంది. అమిత్ షా గారు, మోడీ గారు, బీజేపీ పార్టీ మొత్తం మునుగోడు మీద ఆశ పెట్టుకుంది. మునుగోడు గెలిస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఏ చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. అవునా? మరి బీజేపీ పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి మొట్టమొదటిగా మన పోడు భూముల సమస్య పరిష్కారం నేను మీరు అంటా ఉంటా. ఈ ఎమ్మెల్యేగా చెప్పినా చేయలేకపోయినా, మన ప్రభుత్వం లేకపోయినా, రేపు రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా పోడు భూముల సమస్యకు పరిష్కారం నేను చూపిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.